బోధ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గురువారం శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, సొసైటీ చైర్మన్ కదం ప్రశాంత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ప్రారంభించారు. మొదటిగా ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుకు వారు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులు నమ్మి మోసపోవద్దన్నారు. ఎకరానికి శనగల కొనుగోలు పరిమితిని పెంచేలా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డి, సొసైటీ సిఇఓ గోలి స్వామి, సెక్రటరీలు, డైరెక్టర్లు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఏదైతే పిఎస్ఎస్ ద్వారా కానీ మార్కెట్ కమిటీ ద్వారా కానీ ఈరోజు మార్కెట్ యార్డు బోధ్ యందు ఈరోజు శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి కుంటలకు 5,650 రూపాయలు ఈరోజు మనం చెల్లించడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ప్రతి ఎకరానికి ఏదైతే 6 కుంటల 29 కిలోలు అంటే ఇంకా ఏదైనా పెరిగితే కూడా మేము సంబంధిత అధికారులను కూడా వాళ్ళను కోరుతా ఉన్నాం. ఎందుకంటే రైతులకు ఎంత అయితే పండిస్తూ ఉన్నారో అన్ని పంటలను కూడా మనం కొనుగోలు చేయాలి. ఎందుకంటే ముందే తీవ్ర కరువు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాలు లేక ఏదైతే భూగర్భ జలాలు కూడా అడిగింటిపోయినాయి. కాబట్టి తప్పకుండా పండించినటువంటి పంటను కూడా ప్రతి ఒక్క గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి కూడా మా వంతు తప్పకుండా సహకారం చేస్తాం. ఎందుకంటే మేము అందరము ప్రజాప్రతినిధులం, అందరం పార్టీలకు అతీతంగా, ఎందుకంటే రైతుల క్షేమమే ధ్యేయం. రైతులు బాగుంటేనే ఈరోజు దేశం బాగుంటుంది. కాబట్టి రైతులకు బాగు చేసే కార్యక్రమమే మేము చేస్తాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఏదైతే రైతులకు న్యాయం చేసేటట్టే మేము ముందుకు పోతాం. అదేవిధంగా ఏదైతే 6 కుంటలు అనే దానికి రిజిస్టర్ పెట్టుకోకుండా ఇంకా మీకు ఎక్కువ పండించినటువంటి రైతులు కూడా మా దృష్టికి తీసుకొస్తే నేనుంటా యాజ్ ఎమ్మెల్యేగా, మా మార్కెట్ చైర్మన్లు, తర్వాత మా పిఎస్ఎస్ చైర్మన్లు, డైరెక్టర్ అందరం ఉంటాం. మా దృష్టికి తీసుకురండి. మీకు ఏదైనా అవసరం ఉంటే కూడా మీకు ఇంకా ఎక్కువ శాతంలో పెంచి కూడా కొనుగోలు చేయడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుసుకుంటాం.